తెలుసు ఏం పెట్టిండు మాకు ఆ 5,000కు 1 ఎకరం దున్నిస్తే ఇదివరకు సార్ మందు లేకుండా ఆ పొలం ఎట్లా పడుతుంది వాడిని చెప్పులు కొట్టినా పనికిరాడాలి గెలిచి ఏం పెట్టిండు 5,000కు 1 ఎకరం దున్నించుకున్న ఒకసారి మందులు 2 నెలలకు అది తెల్లమాకు ఎవరో తెచ్చుకున్న లెవెల్ 6 నెలలకు అందుతాయి 500లకు 1 బత్త అయినా దొరుకుతలేదు ఈ పెట్టే లాభం పెట్టకే లాభం ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం ఒక్కసారి ఊరే లేదు ఇదివరకు ఏది లేదు పొలాలు ఎండిపోతా అంటే 5,000కి ఎకరం పెట్టి దున్నించుకొని ఆశ చేసుకొని కూలి చేసుకొని బతకల్లా కూలి చేస్తాను కూడా పొలం దొరుకుతలేదు అది బండం చేయవు కూలి చేయవు సారడు మందులు ఎదుగు నీళ్ల కోసం కూడా నేను 6 నెలల బట్టి పోరాటం చేస్తే మొన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు నీళ్లు వారం రోజులలో వదిలిపెట్టకపోతే నేను ధర్నా చేస్తా అంటే నీళ్లు వదిలిపెట్టిండు ఆయన వింటారా అవి కూడా మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా బతికిపోయాను మనం ఒక్క 10 ఏళ్ల లోపల నీళ్లు రాకుంటే ఎప్పుడైనా ఉన్నాయా ఎండాకాలంలో నీళ్లు ఇచ్చినాం వర్షాకాలంలో నీళ్లు ఇచ్చినాం రాయపల్లితోలు పోలు చేసేది యాదవులంతా సార్ బురద ఉన్నా సార్ నువ్వు కోసుకోవాలి నీళ్లు బంద్ చేయదని చెప్పేది చేసేది 24 గంటలు రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు అబద్ధ మాటలతో అధికారంకి వచ్చిండు అయినా నీ బోకస్ మాటలు 420 ఆ మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోరు కానీ రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ చేసిన స్కీమ్స్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టాం రుణమాఫీ సరిగ్గా కాలేదు బోనస్ సన్న ఓట్లు అన్నిటికీ ఇస్తాను ఎలక్షన్ ముందు చెప్పినాం సన్న ఓట్లకే ఇస్తాను సన్న ఓట్ల బోనస్ కూడా ఎగ్గొట్టాం అన్ని అబద్ధ మాటలతోటి ఇప్పటికీ ఇంకా కాలం గడుపుతాను ఎరువులు వేయకపోతే రైతులు ఆందోళన చెందుతారు 40 రోజుల బట్టి ఎరువు బస్తా లేకపోతే పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి పత్తి చేను మొత్తం ఆగమవుతానే రైతులందరూ కలిసి ధర్నా చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా నేను ఉన్నా వాళ్ళ మద్దతుగా తెలిపితే పోలీసు వాళ్ళు అక్రమ అరెస్టులు చేశారు ఎందుకంటే ప్రభుత్వం దిగొస్తుందేమో కలెక్టర్ గారైనా అధికారులైనా ఎవరైనా హామీ ఇస్తే లేద్దాం అనుకున్నాం కానీ ఎవరు హామీ ఇవ్వలేదు ఇక పోలీసు వాళ్ళే మాకు రోడ్ అంతా ట్రాఫిక్ అవుతుందని దౌర్జన్యంగా తీసుకొచ్చి పై ఆదేశాలతోటి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంచితే మళ్ళీ రాయపర్తి ప్రజలు వర్ధన ప్రజలందరూ వచ్చి ఇక్కడ లొల్లి పెడతారని భయం కొద్ది వదిలిపెట్టాడు నేను వదిలిపెట్టేదే లేదు ఎరువుల బస్తాలు వరంగల్ జిల్లాలో సక్రమంగా తెలంగాణలో సక్రమంగా ఇవ్వకపోతే మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తాం.